హలో అండి, వెల్కమ్ టు సితారా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కాకరకాయ వచ్చేసి నేను ఒక 5 మినిట్స్ ముందే ఇందులో కొంచెం పసుపు ఉప్పేసి నానబెట్టుకున్న తర్వాత కాకరకాయలో కొంచెం వాటర్ వస్తే అవి పిండి పక్కకు తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. గిన్నె కొంచెం వేడైన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ కాగానే అందులో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఉన్న ఆవాలు చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం గోలనివ్వాలి. కరివేపాకు పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ తొందరగా మాగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, మీ రుచికి తగినంత. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోండి అండ్ టమాటా కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఒక 2 మినిట్స్ మగ్గనియండి. కాకరకాయ టమాటాలకి వెళ్ళి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి 2 యాడ్ చేసుకోండి. అవి 2 కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. కారం అండ్ ధనియాల పొడి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వాటర్ పోసుకోండి కొంచెం మీకు తగినన్ని. మన కాకరకాయ పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక చిటికెడంత బెల్లం వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.